కాకరకాయ, ఉల్లికారం ఓసారి ఈ విధంగా చేసుకున్నారంటే చేదనేది ఉండదు. కమ్మగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కాకరకాయ ముక్కల్ని ఓ ఇంచు మందంగా కట్ చేసుకొని పైన చెక్కంతా తీసుకొని లోపల గింజలు కూడా తీసేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కనైతే ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవటం వల్ల నీళ్ళు అనేది ఊరుతుంది. ఆ తర్వాత వీటిని పిండేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల సాయి మినపప్పు వేసుకోవాలి. ఇక్కడ కావాలంటే గుండ్లు మినపప్పు వేసుకున్నా పర్లేదు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసి ఈ ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూడా వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అదే ఆయిల్లోనే కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ చీలికల ముక్కలను అయితే వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయల చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితే అవసరం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని వేరే ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అన్ని బౌల్లో వేసేసుకున్న తర్వాత అదే బాణీలోని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉప్పు, పసుపు పెట్టుకున్నటువంటి ముక్కలన్నిటిని పిండుకోవాలి. ఇలా పిండేసుకున్న ముక్కల్ని ఫ్రై అయితే చేసుకోవాలి. అన్ని ముక్కల్ని ఇలా పిండుకోవటం వల్ల సగం చేదైతే పోతుంది. మనం ఆల్రెడీ పైనంతా తీసేసాము, లోపల గింజలు కూడా తీసాము కాబట్టి చాలా వరకు చేదైతే తగ్గిపోయింది. నాకు ఇలా ఉప్పు, పసుపు వేసి పిండుకోవటం వల్ల ఇంత వాటర్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని పక్కన ఉంచేసి ఇక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నటువంటి ఈ పప్పులు మొత్తాన్ని వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇదంతా మెత్తగా మిక్సీ అయిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఒలుచుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ రెబ్బని మొత్తం వేసుకోవాలి. దీంట్లో చిటికెడ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1.5 టేబుల్ స్పూన్ కూరకారంని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉల్లికారం అయితే రెడీ చేసుకున్నాము. ముందుగా మనం వేయించి పక్కన ఉంచుకున్నటువంటి కాకరకాయ ముక్కల్లోకి ఈ ఉల్లికారాన్ని అయితే స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ అంతా పెట్టేసుకొని అన్ని ముక్కలకి కూడా పక్కనైతే ఉంచుకుంటున్నాను. ఈ విధంగా అయితే స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాణీ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటైతే పెట్టుకోవాలి. ఒకదాని పైన ఒకటి అస్సలు పెట్టుకోకండి. వెడల్పాటు బాణీ తీసుకొని ఇలాగ ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని మిగిలిన ఉల్లికారం కూడా మొత్తం పైన అయితే వేస్తాను. ఇలా ఉల్లికారం మిగిలిపోయిన దాన్ని కూడా మొత్తం వేసేసి దీన్నంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 పక్కల ఫ్రై చేసుకుంటూ చక్కగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ అనేది మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ సమయం అయితే పట్టదు. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు 4-5 రెబ్బలు కరివేపాకుని తుంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీలుంటే కొత్తిమీర ఉన్నా పర్లేదు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా కరివేపాకు మొత్తాన్ని వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇంక అంతేనండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉల్లికారం రెడీ అయిపోతుంది. అసలు ఇది కాకరకాయ ఉల్లికారం అంటే ఎవరూ నమ్మరు. కాకరకాయతో చేసే ఈ ఉల్లికారం భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా